గెలుపు కోసం ఆలోచించేవాడే ఎప్పటికైనా ముందుకెళ్ళగలడు. నేనోడిపోతే పలానా నలుగురు, మన నైబర్స్, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని ఆలోచించేవాడు ఎప్పుడు ముందుకు వెళ్ళలేడు. లైఫ్‌లో గెలవలేడు. మొహమాటం అస్సలొద్దు. ఇది మన లైఫ్, నా లైఫ్, మీ లైఫ్. మీరు గెలిచినా, ఓడినా ఆ నలుగురికి ఫరక్ పడదు. గెలిస్తే నువ్వు బాగుపడతావు. ఓడిపోయినా కూడా అది నీ లైఫ్‌కే ఇంపాక్ట్, వేరే వాళ్ళకి కాదు. సో, ఓడిపోవడానికి ఆడొద్దు, గెలవడానికి ఆడండి. అంతే. నేను ఓడిపోతాను అని చెప్పేసి భయపడొద్దు. మనం చేసే ఈ జర్నీలో గెలుపు, ఓటమి అనేది సెకండరీ. కానీ ఆ ఈ జర్నీలో మనం నేర్చుకుంటాం చూసారా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం లెసన్స్ లెర్న్డ్. ఎక్కడైతే ఓడిపోతామో మళ్ళీ దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకొని లైఫ్లో అప్లై చేస్తాం అనమాట. పలానా టైంలో నేను ఇలా చేస్తే అలా ఓడిపోయాను, సో ఇలా చేయకూడదు అని చెప్పేసి ఒక లెసన్ మనకు దొరుకుతుంది. ఒక జర్నీ. ఈ జర్నీలో చాలా నేర్చుకుంటాం మనం. చాలా మెచ్యూర్డ్ అవుతాం. రోజు రోజుకి డెవలప్ అవుతాం. సో నలుగురి గురించి ఎప్పుడు ఆలోచించొద్దు, మీ గురించి ఆలోచించండి. ఫస్ట్ మనం సెల్ఫిష్గా ఉండాలి. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మనం బాగుంటాం. కాంపిటీషన్కి ఎవరైనా వెళ్తున్నప్పుడు గెలుపు గురించి ఆలోచించండి. ఓడిపోతామా అనే భయం వద్దు. కానీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశామా లేదా, ఇది ఇంపార్టెంట్. తర్వాత రిజల్ట్ అనేది దేవుడికి వదిలేయాలి, ఆ నేచర్కి వదిలేయాలి. మన కష్టం మనం పడాలి. స్టూడెంట్స్ స్పెషల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్ ఎగ్జామ్ టైమ్స్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్రికెటు, సినిమాలు, ఈ అమ్మాయిలు, అబ్బాయిలు, ఈ ప్రేమ వదిలేయండి. మంచిగా చదువుకోండి. మంచి లైఫ్ని డిజైన్ చేసుకునే శక్తి ఆ దేవుడు మనకిచ్చాడు. అదేంటో కనుక్కోవాలి అంతే. మనం ఎలా లైఫ్లో సెట్ అవ్వాలి అని ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలి. మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోగలగాలి. ఎస్, ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది. మనం ఓడిపోయినా, గెలిచినా, మనం లైఫ్లో సక్సెస్ అయినా, అన్సక్సెస్ అయినా కూడా, ఫెయిల్యూర్ అయినా కూడా అది మనం చేసుకున్న మంచి పుణ్యాలే, పాప పుణ్యాలు, మంచి చెడులే. మనం మంచిగా ఉంటే మన లైఫ్ మంచిగా ఉంటుంది. మనం చెడ్డగా ఉంటే మన లైఫ్ 100% చెడ్డగా ఉంటుంది. సో చెప్పేది ఏంటంటే, భయపడొద్దు. ఆల్వేస్ గెలవడానికే ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఓడిపోతానని ఎప్పుడు సందేహించొద్దు.